హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి శ్రావణి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? చికెన్ మటన్ రెగ్యులర్గా తింటుంటాము. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఫిష్ తిందామని చెప్పేసి అనిపిస్తుంది. సో అందుకని నేను మా హస్బెండ్ కలిసి ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాము. మాలాగా చాలామంది వచ్చారు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. రవ్వ చేపలో ముళ్ళుంటాయా, బొచ్చ చేపలో ముళ్ళుంటాయా? ఎందులో ఎక్కువ ముళ్ళుంటాయో నాకు కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి మేము బొచ్చ చేప తీసుకొని అక్కడనే క్లీనింగ్ కటింగ్ చేయించుకొని ఇంటికి వచ్చాము. ఎంత వాళ్ళు క్లీన్ చేసినా కానీ మనం ఇంట్లో క్లీన్ చేసుకునేదే చాలా బాగుంటుంది. మేము తీసుకున్న ఫిష్ కేజీ అండి. అది మొత్తం క్లీన్ చేసి మన చేతికి వచ్చేసరికి 700 to 800 grams ఉంది. మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి ఫిష్ పీసెస్ని కొంచెం నిమ్మరసం కొంచెం ఉప్పు వేసి బాగా రుద్ది కలిపి ఒక 2 to 3 times మనం వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ మెంతులు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అవి వేడి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్లోకి పసుపు, ఉప్పు అండ్ కారం వేసి మంచిగా వాటిని మిక్స్ చేయాలన్నమాట. నేనైతే కారం ఒక 1.5 స్పూన్ తీసుకున్నానండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు కారం తీసుకోండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఫిష్ పీసెస్కి బాగా పట్టేంత వరకు వాటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 minutes తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ ఫిష్ పీసెస్ని ఫ్రై చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి నీసు వాసన రాదు. ఎట్ ద సేమ్ టైం కర్రీ చేసేటప్పుడు పీసెస్ అనేటివి ఇరగవన్నమాట. పీసెస్ అన్నీ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు మనం వేయించుకున్న ఆనియన్స్ అండ్ రిమైనింగ్ మసాలా అంతా మిక్సీ పట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ముందు మనం ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయిలో మిగిలిన ఆయిల్లోనే ఈ పేస్ట్ని అల్లం పేస్ట్ని వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా గోలేంత వరకు ఒక 2 minutes మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇంతకుముందు నేను ఫిష్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసాను, తర్వాత వేసుకుందామని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు అండ్ ఒక స్పూన్ పసుపు, 3 spoons కారం అయితే వేసాను స్పైసీనెస్కి తగ్గట్టు. నేను చేసేది చేపల పులుసు కాబట్టి మాకు కొంచెం స్పైసీనెస్ కావాలన్నమాట. అందుకని నేను కారం ఎక్కువనే వేసాను. మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes అలానే మిక్స్ చేసుకోవాలి. అయితే చిన్న ఎల్లిపాయ గడ్డ అంతా చింతపండుని మనం ముందే నానబెట్టుకోవాలి. 5 minutes తర్వాత ఆ చింతపండు గుజ్జుని కూడా ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మేము పులుపు ఎక్కువ తినం కాబట్టి మేము కొంచెమే తీసుకున్నాము. పులుపు కావాలని అనుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటే సరిపోయిద్ది అన్నమాట. ఈ మిశ్రమాన్ని 2 minutes బాగా మిక్స్ చేసుకొని ఒక 1.5 glass వాటర్ అయితే నేను ఇందులో మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఒక 5 minutes బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేయడం ద్వారా పులుసు మంచిగా చిక్కగా అవుతుంది అండ్ ముక్కకు కూడా మంచిగా పడుతుంది అనమాట. మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇప్పుడు ఈ బాయిలింగ్ పులుసులో నెమ్మదిగా ఒక్కొక్క పీసెస్ వేయాలన్నమాట. విరగకుండా చూసి వేయాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా కానీ చేపల పులుసు చేసేటప్పుడు గరిట మాత్రం యూజ్ చేయొద్దండి. అటు ఇటు పట్టుకొని మసిగుడ్డతో మంచిగా అంటే కడాయిని ఊపుతూ మాత్రమే మనం చేయాలన్నమాట. మిక్స్ చేయాలి అనుకున్నప్పుడు 10 నిమిషాలు ముక్కలు ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మసిగుడ్డతోని అటు ఇటు కడాయిని మొత్తం తిప్పాలండి. 5 minutes కూరని మగ్గనివ్వాలి. అంతే, వేడివేడిగా చేపల పులుసు రెడీ. చేపల పులుసు రుచి తెలియాలి అంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒకరోజు ముందే చేపల పులుసు చేసుకొని నెక్స్ట్ డే తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.